క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనాలకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు రెండవ రాకడలో సంఘం విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర గురించి మనం ఆలోచన చేస్తున్నాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలలో 128వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ఆత్మలను రక్షించి సంఘములో చేర్చుకునుట, ఈ విషయాన్ని గురించి కొంత మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబాన్ని దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసినందరికీ షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనము రెండవ రాకడలో సంఘం విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర గురించి ఆలోచన చేస్తున్నాం. ఓకేనా? పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ అంతా ఇప్పుడు మనం చూడలేదు, కానీ రెండవ రాకడ విషయంలో సంఘం విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర ఏంటో ఆలోచన చేస్తున్నాం. గత కార్యక్రమంలో మనం ఏమి నేర్చుకున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అని మనం తెలుసుకున్నాం. తర్వాత ఆయన పాత నిబంధనలో ఎలా పనిచేస్తున్నాడో, క్రొత్త నిబంధనలో ఎలా పనిచేస్తున్నాడో ఆ రెండు పద్ధతుల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగొచ్చి సంఘాన్ని స్థాపించాడు అని, రెండవ రాకడలో సంఘాన్ని తీసుకెళ్తాడని చక్కగా నేర్చుకున్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ రెండవ రాకడ వచ్చే లోపు, అర్థమైందా? రెండవ రాకడ వచ్చే లోపు పరిశుద్ధాత్మ సంఘంలో చేసే పనులేంటి, లేక సంఘాన్ని ఎలా రాకడలోకి తీసుకెళ్తాడని ఆలోచిస్తే కొన్ని విషయాలు మనం గమనించాలి. అందులో మొదటి విషయం ఏంటంటే ఆత్మలను రక్షించుట, రక్షణ పొందిన వారిని సంఘములో చేర్చుకొనుట. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందాలంటే, తాను రక్షించబడాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ప్రమేయం, పాత్ర లేక ప్రేరేపణ ఉంటుందన్నమాట. పరిశుద్ధాత్మ ప్రమేయం లేకుండా ఏ వ్యక్తి కూడా భూమి మీద రక్షణ పొందలేడు. అది మనం తెలుసుకోవాలి. సొంతగా ఒక వ్యక్తి రక్షణ పొందుతాడా? పొందలేడు. ఎందుకంటే యేసును క్రీస్తు అని చెప్పేటట్టుగా చేసేవాడు పరిశుద్ధాత్మే.
యేసే క్రీస్తు అని ఒక వ్యక్తి చెప్పగలగాలంటే, లేక యేసు క్రీస్తు ప్రభువు, యేసు క్రీస్తు దేవుడు అని ఒక వ్యక్తి చెప్పాలంటే, ఒక వ్యక్తి ఒప్పుకోవాలంటే, ఆ మనస్సు రావాలంటే అది పరిశుద్ధాత్మ కలిగించాలి. అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి తనంతట తన సొంతగా యేసు క్రీస్తు దేవుడండి లేక యేసు క్రీస్తు ప్రభు అని చెప్పలేడు. చెప్పడానికి అతని మనస్సు ఒప్పుకోదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడనమాట. అది ఎవరైతే దేవుని రక్షణ ప్రణాళికలో ఉన్నారో వారందరినీ పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ ఉంటాడు, పురికొల్పుతూ ఉంటాడు. సో వారు ఏం చేస్తారు? వారికి తెలియకుండానే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించగలుగుతారు. యేసుక్రీస్తుని దేవుడు అని, దేవుని కుమారుడని వారు ఒప్పుకోగలుగుతారు. అంటే ఈ కార్యం జరిగిస్తున్న వ్యక్తి పరిశుద్ధాత్మ. అది మనం అర్థం చేసుకోవాలి. మనమేమనుకుంటామంటే ఒక వ్యక్తి సొంతగా రక్షించబడతాడు అనుకుంటాం, సొంతగా రక్షణ పొందడం, లేదా సేవకులేదో వాక్యం చెప్పినంత మాత్రాన వాళ్ళు మారతారు అనుకుంటాం. అది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ పాత్ర మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి రక్షించబడటంలో పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు అనేది మనం ఆలోచిస్తే, వాక్యం చెప్పేవారితో చెప్పిస్తాడు ఆయన. ఇప్పుడు సువార్థికులు ఉన్నారండి, సంఘ కాపురులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? సేవకుల్లో ఉండి వాళ్ళకి ప్రేరేపణ కలిగించి, వారికి నశించిపోతున్న ఆత్మల భారం పుట్టించి, వారిలో మంట మండించి వారితో సువార్త చెప్పిస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక దైవ సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని సువార్త ప్రకటిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ అతనిలో ఉండి చెప్పిస్తూ ఉంటాడు. ఓకేనా? సో ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈలోపు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? వినేవారిని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఆ రేడియో దగ్గర, ఆ టీవీ దగ్గర, ఆ చర్చిలోనో, ఆ మీటింగ్స్లోనో మొత్తానికి వినేవారిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు పరిశుద్ధాత్మే. వారికి ఆ ప్రేరేపణ కలిగించి, వారికి ఇంట్రెస్ట్ని పుట్టించి, మనం చర్చికి వెళ్దాం అనే ఆలోచన వారికి పుట్టించి, లేక మీటింగ్కి వెళ్ళి కూర్చుందాం అనేటువంటి ఆలోచన వారికి పుట్టించి వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు పరిశుద్ధాత్మ. అర్థమైందా? కనుక చెప్పేవారితో చెప్పిస్తూ ఉంటాడు, తీసుకొచ్చి వినేవారితో వినిపిస్తూ ఉంటాడు. ఒకేసారి పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. చెప్పేవాళ్ళు ఇటు చెప్తున్నారు పరిశుద్ధాత్మ ద్వారా, వినేవాళ్ళు వింటున్నారు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ తర్వాత ఎవరైతే వాళ్ళు రక్షించబడుతున్నారో ఆ రక్షించబడేటప్పుడు ఆ కార్యసిద్ధిని కలుగు చేసేవాడు కూడా పరిశుద్ధాత్మే. ఈ విధంగా ప్రపంచంలో ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతోమందికి సువార్త చెప్పిస్తున్నాడు, ఎంతోమంది వింటున్నారు. వినిన తర్వాత ఎంతోమంది అంగీకరించి రక్షించబడటం జరుగుతుంది. ఒక స్థలంలో సువార్త ప్రకటించబడినప్పుడు అక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. తెలుసా మీకు? కొంతమంది అంగీకరించేవాళ్ళు ఉంటారు, కొంతమంది తిరస్కరించేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆటంకపరిచేవాళ్ళు ఉంటారు. అయితే ఎవరు అంగీకరిస్తున్నారో వారందరూ రక్షించబడుతూ ఉంటారు. అలాగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ప్రతిరోజు కొంతమంది రక్షించబడుతూ ఉంటే వారందరినీ సంఘంలో చేర్చుకుంటా ఉంటాడన్నమాట. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని ప్రణాళికలు లేకుండా ఎవరు కూడా రక్షించబడలేరు అని మనం అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథంలో 14వ అధ్యాయం ఆ చివరి వచనాల్లోకి వస్తే అక్కడ ఏముంటుందంటే, నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వారందరూ రక్షించబడ్డారు అని చెప్పబడింది. కాబట్టి దేవుని ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం మరి పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, మరి దేవుని ప్రణాళిక అంటే కొంతమంది రక్షించబడాలని, కొంతమంది రక్షించబడకూడదని దేవుని ప్రణాళిక ఉంటుందా అంటే అది కాదు. ఇక్కడ ప్రణాళిక అంటే అర్థం ఏంటంటే, ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో దేవుడికి ముందే తెలుసు కదా. అది అంటే వారు రక్షణ పొందుతారో పొందరో భవిష్యత్తులో జరగబోయే దేవుడికి ముందుగానే తెలుసు. దాన్ని బట్టి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు. అది కాబట్టి దేవుని ప్రణాళిక ప్రకారం పరిశుద్ధాత్మ సువార్త ప్రకటింప చేస్తూ ఉంటాడు. ఈలోపు వినేవాళ్ళు వింటారు, తిరస్కరించేవాళ్ళు తిరస్కరిస్తారు. కొంతమంది వింటారు, మరి వినుట వలన విశ్వాసం కలుగును అన్నట్లుగానే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కొంతమందికి విశ్వాసం కలిగి వారు రక్షించబడతారు. ఈ విధంగా ప్రతిరోజు చాలామంది రక్షించబడుతూ ఉంటారు. రక్షణ పొందినాక ఏం జరుగుతుంది? వారు బాప్తీసం తీసుకుంటారు. అంతేనా? రక్షణ పొందిన దానికి గుర్తుగా బాప్తీసం తీసుకుంటారు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటారో అప్పుడు వారు పరిశుద్ధాత్మల వరం పొందుకోగలుగుతారు. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవటానికి అర్హులవుతారు.
రక్షణ పొందకముందు బయట ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తిలోనికి ప్రవేశించడం జరిగిద్ది. బయటున్న పరిశుద్ధాత్మ లోపలికి వస్తాడు బాప్తీసం తర్వాత. లోపలికి వచ్చి ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని సంఘంలో సభ్యుడిగా చేరుస్తాడు. బాగా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ ముందు బయట ఉంటున్నాడు, బయట ఉండి సువార్త చెప్పిస్తున్నాడు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి రక్షించబడుతున్నాడు, ఓకే. తర్వాత బాప్తీసం తీసుకుంటున్నాడు, రైటు. బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ప్రవేశిస్తున్నాడు, ఆ వ్యక్తిని తన ఆధీనంలోకి తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ వ్యక్తిలోకి వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొచ్చి సంఘంలో కలుపుతాడు. అది సో పరిశుద్ధాత్మ యొక్క డ్యూటీ మనం అర్థం చేసుకోవాలి. మొదటి రాకడలో భూలోకానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు రెండవ రాకడ వరకు ఇక్కడ ఉండి సంఘాన్ని తీసుకెళ్తాడు. ఈలోపు ఆయన పనేంటి? మరి సువార్త ప్రకటింపచేయుట, సువార్తను అంగీకరించిన వారిని రక్షించుట, రక్షణ పొందిన తర్వాత వారిలోనికి ప్రవేశించడం, తర్వాత వారిని సంఘంలో సభ్యులుగా చేర్చటం. ప్రతిరోజు సార్వత్రిక సంఘంలో కొంతమంది సభ్యులుగా చేర్చబడతారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో ఏం జరిగింది చూడండి. పౌలు శీలలో ఫిలిప్పీ పట్టణంలోకి వచ్చారు. వచ్చి మరి గవిని వెలపలకు వెళ్ళి అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, సువార్త చెప్తున్నారు. అవునా? అక్కడ భక్తి కలిగినటువంటి కొంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు పౌలు గారు చెప్పే వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నారు. వాళ్ళంతా ఆల్రెడీ మీటింగ్కి వచ్చారు. తర్వాత వాళ్ళు ఎవరు? భక్తి కలిగిన స్త్రీలు, మామూలు కాదు, భక్తి కలిగినోళ్ళు కాబట్టే గవిని ఎలపలకు వచ్చారు. అంత దూరం అంత టైం కేటాయించుకొని వచ్చి కూర్చోగలిగారు. సో వాళ్ళు భక్తి కలిగిన స్త్రీలు. అయితే ఇక్కడ ఏం జరిగింది? భక్తి రక్షణ తీసుకొచ్చిందా? తీసుకురాలేదు. భక్తి వేరు, రక్షణ వేరు. అయితే పౌలు గారు సువార్త చెప్పినప్పుడు వారిలో లూదియా అనేటువంటి వ్యక్తి వాక్యం మీద లక్ష్యం ఉంచింది. అంతేనంటారా? ఆలోచించండి. వాక్యం మీద లక్ష్యం ఉంచింది. అప్పుడేమైంది? ఆమె హృదయం తెరవబడింది. మరి అక్కడ చాలామంది విన్నారు కదా, వినిన వారందరూ రక్షించబడ్డారా? లేదు. లూదియా వినినది, ఆమె హృదయం తెరవబడింది, ఆమె రక్షించబడింది. అప్పుడు ఆమె ఏం చేసింది? పౌలు శీలను బ్రతిమలాడింది. నేను దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీనని మీరు ఎంచినట్లయితే తప్పకుండా మా ఇంట్లోకి రావాలి, ఆతిథ్యం తీసుకోవాలి అని కోరింది. మరి పౌలు గారు అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేసింది? ఆమె తన ఇంటి వారితో కలిసి బాప్తీసం కూడా తీసుకుంది. పరిశుద్ధాత్మ వారి లోపలికి వచ్చేశాడు. ఆ విధంగా ఆ కుటుంబం రక్షించబడింది. తర్వాత ఆ ఇంట్లో ఫిలిప్పీ సంఘం ఏర్పాటు జరిగింది. ఇదంతా మీరు ఆలోచించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మీరు ఆలోచించండి. అంటే ఈ విధంగా పరిశుద్ధాత్మ ఒక్కొక్క వ్యక్తిని రక్షించుకుంటా ఉన్నాడు, కుటుంబాలుగా రక్షిస్తూ ఉన్నాడు. ఈ రక్షించబడినటువంటి వారిని ఆయనే తన సంఘంలోకి చేర్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే సంఘాన్ని స్థాపించింది పరిశుద్ధాత్మే, సంఘాన్ని తీసుకెళ్లేది కూడా ఆయనే. కాబట్టి ఇప్పుడు ఎవరెవరిని రక్షించాలో వారిని రక్షించుకుంటాడు. ఏంటి? ఎవరెవరిని సంఘంలో చేర్చుకోవాలో వాళ్ళని చేర్చుకుంటాడు, అంతే. కాబట్టి సంఘం యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అపోస్తుల కార్యాల్లో మనం చూసినప్పుడు మరి 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, తర్వాత 70 మంది శిష్యులు అవ్వలేదా, తర్వాత 120 మంది అవ్వలేదా, తర్వాత 500 మంది సాక్షులు అవ్వలేదా, తర్వాత 3000 మంది అవ్వలేదా, ఆ తర్వాత 5000 మంది అవ్వలేదా, ఆ తర్వాత శిష్యుల సమూహం విస్తరిస్తుంది అని చెప్పబడలేదా? సో ఈ విధంగా ఆలోచిస్తే భూమి మీద దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఈ దేవుని యొక్క సార్వత్రిక సంఘం అంతకంతకు విస్తరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సంఘం యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మే చక్కగా ఒక్కొక్కరిని రక్షించుకొని మరి సంఘంలో చేర్చుకుంటున్నాడు. సంఘంలో వారికి సభ్యత్వం ఇస్తున్నాడు. సంఘంలో వారికి సీరియల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయటం జరుగుతుంది. ఇక్కడ మనం పరిశుద్ధాత్మ పాత్రను గుర్తించాలన్నమాట. దేవుని ఆత్మ ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి సువార్త ఎలా చెప్పగలడు, ఒక వ్యక్తి ఎలా వినగలడు, మరొక వ్యక్తి ఎలా రక్షణ పొందగలడు? సరే, ఒక ఆయన మీటింగ్ పెడుతున్నాడు, మీటింగ్ పెట్టే వ్యక్తి ఎలా పెట్టగలడు? అంటే ఇక్కడ ఆత్మలు రక్షించబడటానికి టీం వర్క్ జరుగుతుంది కదా, అవునా? ఆ టీం వర్క్ని పరిశుద్ధాత్మే కదా చేపిస్తున్నాడు. ఒక ఆయనకి మీటింగ్ పెట్టాలని ఆలోచన పుట్టించి ఖర్చు పెట్టి శ్రమపడి ఆయన మీటింగ్ పెడుతున్నాడు. ఇంకొక వ్యక్తిని ఏమన్నా వాక్యం చెప్పడానికి పిలిపిస్తున్నాడు, ఆయన వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఆ తర్వాత మరికొంతమంది వచ్చి కూర్చొని వినటానికి పబ్లిసిటీ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు, వింటున్నారు. ఆ విని వారిలో కొంతమంది విశ్వసిస్తున్నారు, కొంతమంది రక్షించబడుతున్నారు. చూసారా? అంటే ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది అంటే
లేక మీటింగ్లో కొంతమంది రక్షించబడ్డారంటే అక్కడ ఏం జరిగినట్టు? ఒక టీం వర్క్ జరిగినట్టు. అవునా? ఆ టీం వర్క్ ఎవరు చేయించారు? పరిశుద్ధాత్మేగా. ఇక్కడ పరిశుద్ధాత్మ లేకుండా ఇక్కడ ఏక మనసు రాదుగా, ఇక్కడ టీం వర్క్ జరగదుగా, ఆత్మల భారం ఎవరికి ఉండదు కదా. కాబట్టి ఈ నశించిపోతున్న ఆత్మల భారం పుట్టించేవాడు పరిశుద్ధాత్మ. సువార్త చెప్పాలా, ఆత్మ రక్షించాలని ఆలోచన ఈ వ్యక్తికి పుట్టిస్తాడు. అవతల వ్యక్తికి ఏమో నువ్వు యేసుప్రభు నమ్ముకో, నువ్వు రక్షణ పొందు, నువ్వు సంఘానికి రా, నువ్వు ఆరాధన చెయ్యి అని అవతల వ్యక్తికి కూడా పరిశుద్ధాత్మే ఆలోచన పుట్టిస్తాడు. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే ప్రియులారా, అంటే మనం గమనించం కానీ అంత లోతుగా వెళ్ళం కానీ వాక్యానుసారంగా లోతుగా మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మ పాత్ర చాలా ఉంది. ఈ రెండవ రాకడ విషయంలో, ఈ సంఘ విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర అద్భుతం. అందుకని కొన్ని కార్యక్రమాల్లో మీకు వరుసగా చెప్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ సంఘమును స్థాపిస్తున్నాడు. ఓకే, మరి స్థాపించి ఊరుకుంటున్నాడా? స్థాపించి మనుషులకు అప్పగిస్తున్నాడా? కాదు. స్థాపించినటువంటి ఆయనే రెండవ రాకడ వరకు ఆ సంఘాన్ని కొనసాగిస్తాడు. ఎలా కొనసాగిస్తాడంటే మరి సువార్త ప్రకటన జరిగిస్తూ ఆత్మలను రక్షిస్తూ సంఘములో చేర్చుకోవటం జరుగుతుంది. కనుక సంఘం యొక్క సంఖ్య పెరుగుతుంది. ఒక వ్యక్తిని సంఘంలోకి రమ్మంటానికి వెళ్ళమంటానికి మనమెవరమి? ఒక వ్యక్తిని రక్షించడానికి నీకు రక్షణ లేదు అని చెప్పడానికి మనమెవరమి? ఇదంతా పరిశుద్ధాత్మ చేసుకునే పని. మనం పరిశుద్ధాత్మ చేతిలో పాత్రలుగా వాడబడుతున్నాం, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి పెండ్లి కుమారుని తరపు నుంచి పరిశుద్ధాత్మ వచ్చాడు. పెండ్లి కుమార్తె సంఘాన్ని ఆయనే సిద్ధం చేసుకుంటాడు. ఈ రక్షించబడిన వాళ్ళంతా ఎవరు? పవిత్రురాలైనటువంటి కన్యక. అందుకని కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నాడు? పవిత్రురాలైనటువంటి కన్యక వలె ఒక్కడే పురుషుడైనటువంటి క్రీస్తుకు మిమ్మల్ని నేను ప్రదానము చేసి తిని అంటున్నాడు. చూసారా? సంఘంతో చెప్తున్నాడు, పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాను, పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తుకు మిమ్మల్ని నేను ప్రదానం చేస్తున్నాను అంటున్నాడు. సో మరి పౌలు గారి దారి పని కూడా ఎవరు చేపిస్తున్నారు? పరిశుద్ధాత్మే. అపోస్తుల ద్వారా కావచ్చు, మిషనరీల ద్వారా కావచ్చు, అవునా, నాయకులు, సేవకులు, సువార్థికుల ద్వారా, ఎవరి ద్వారానూ కావచ్చు. దేవుని పని జరుగుతుంది అంటే అక్కడ టీం వర్క్ జరుగుతుందంటే వాళ్ళు సువార్త చెప్తున్నారు, ఇక్కడ ఆత్మలు రక్షించబడుతున్నాయంటే ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటి? దేవుని రక్షణ ప్రణాళికలో లేకపోతే అలా జరగదు కదా. ఇప్పుడు నా తండ్రి చేత నాటబడని మొక్కలన్నీ పెళ్ళగించబడతాయి అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి సొంతగా రక్షించబడితే కుదరదు. ఒకవేళ సొంతగా ఉద్రేకంతో ఏదో రక్షించబడినట్టుగా అనిపించినా అతడు మధ్యలో వెళ్ళిపోతాడు. ఆత్మ ద్వారా రక్షించబడ్డాడు నిలబడతాడు, కానీ ఉద్రేకం ద్వారా రక్షించబడ్డాడు ఏమైపోతాడు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, లోకంలో కలిసిపోతాడండి. వాక్యం ఏం చెప్పాడు? తిమోతికి రాసిన 2వ పత్రికలో 4:10 చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారు 4:10లో చెప్తాడు, దీమా యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికైకు వెళ్ళాను అన్నాడు. అంటే దేమా విషయంలో పౌలు గారు చాలా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఒకప్పుడు రక్షణ పొందిన వ్యక్తిలాగా విశ్వాసిలాగుండి పరిచర్య చేసి మరి శిష్యుడిగా ఉండి ఆత్మీయ కుమారుడుగా ఉండి మరి ఇప్పుడు లోకంలో కలిసిపోయాడు. అంటే ఎందుకు కలిసిపోయాడు? ఎందుకు రక్షణ పొందాడు? ఎందుకు లోకంలో కలిసిపోయాడు? చెప్పండి. పౌలు గారిని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? అంటే ఇక్కడ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ రక్షించాడు అనుకోవాలా, లేక అతను ఉద్రేకంతో రక్షించబడ్డాడు అనుకోవాలా? మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో ఎంతోమంది మేము రక్షించబడ్డామని చెబుతున్నారు, తర్వాత లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది బాప్తీసాలు తీసేసుకుంటున్నారు, ఉద్రేకంతో ఊగులాడుతున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు లోకంలోకి. కారణం ఏంటంటే మనం సొంతగా అనుకుంటే జరిగేదేం కాదు, మనం ఉద్రేకంతో చేస్తే వచ్చేది కాదు. దేవుడు బలవంతంగా చేయమనలేదు, దేవుడు ఎవరిని బలవంతం పెట్టడో, దేవుడు ఎవరిని భయపెట్టడో, ఆకర్షించడో. అర్థమైందా? ప్రతి వ్యక్తి కూడా మరి తన యొక్క ఇష్టపూర్వకంగానే జరిగిద్ది అన్నమాట. పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తికి అవకాశం కలిగిస్తాడు. అది అతడు రక్షణ పొందుతాడా పొందడా అనేది ఇంకొక విషయం, అతడు సంఘానికి వస్తాడా రాడా అది ఇంకొక విషయం. ఇక్కడ విషయం ఏంటి? పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తికి అవకాశము కలిగిస్తాడు, సువార్త వినిపిస్తాడు, అది అతడు రక్షించబడటానికి ఏర్పాట్లు చేస్తాడు. రక్షణ పొందితే సంఘంలో చేర్చుకుంటాడు, లేకపోతే లేదు. ఇంతే సంగతిలో. కాబట్టి అలాగే లూదియా రక్షించబడింది కదా. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కూడా అలాగే కదా రక్షించబడింది.
సమరయ స్త్రీ రక్షించబడిందంటే ఇప్పుడు ఆమె సొంతగా రక్షించబడింది ఏంటి? అక్కడ పరిశుద్ధాత్మ పాత్ర ఆలోచించండి. ఆ సమయానికి సమరయ స్త్రీని పరిశుద్ధాత్మ అక్కడ తీసుకురావటం, యేసు ప్రభుతో ఆమె సంభాషించడం, అవునా? చివరికి ఆమె అక్కడ పశ్చాత్తాపడి మారుమనసు పొందడం జరిగింది, తాను రక్షించబడింది. ఆ తర్వాత సుకార గ్రామానికి వెళ్ళి వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించి వారిని కూడా రక్షణలోకి నడిపించింది, అవునా? సో ఇదంతా ఎలా జరిగింది అంటే పరిశుద్ధాత్మ ప్రమేయం లేకుండా అది జరిగిద్దా? కాబట్టి కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నేను రక్షిస్తున్నాను అనుకుంటాం. మనం రక్షించలేము, రక్షణ పొందలేము. సొంతగా మనం రక్షణ పొందలేము, సొంతగా మనం ఇతరులను రక్షించలేము. కనుక విషయం ఏంటంటే ముందు దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుందని మనం అనుకోవాలి. పరిశుద్ధాత్మ పాత్రని మనం గుర్తించగలిగి ఉండాలి. మన వాక్యం చెప్తున్నామంటే దేవుని ఆత్మతో చెప్పిస్తున్నాడు, వినేవాళ్ళు వింటున్నారు, విశ్వసిస్తున్నారు, రక్షించబడతారు, తర్వాత వాళ్ళు సంఘంలో చేర్చబడతారు. ఇదంతా పరిశుద్ధాత్మ ఆటోమేటిక్గా చేస్తున్నాడు. మొదటి రాకడ నుంచి రెండవ రాకడ వరకు అలాగే చేసి చివరికి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే ప్రతి ఒక్కరికి ఈ లోపైన అవకాశం కలిగిస్తాడన్నమాట. అది వాళ్ళకు సువార్తను అందుబాటులో తీసుకొస్తాడు. మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తున్నారండి, అవునా? సిలువలో వేలాడుతున్నారు. 6 గంటల సేపు అది సిలువలో ఉన్నాడు, 7 మాటలు పలికాడు. ఓకే. సో ఇక్కడ గమనించండి, యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఏం జరిగింది? 2 దొంగల్ని ఆయనతో పాటు తీసుకొచ్చి సిలువేశారు. యేసు ప్రభు ఒక రక్షకుడుగా సిలువలో వేలాడుతుంటే 2 బందిపోటు దొంగలను తీసుకొచ్చి అటోకలు ఇటోకలు సిలువేశారు. ఓకే. అయితే ఇక్కడ జరిగిందేంటి? పరిశుద్ధాత్మ పాత్ర ఏంటి తెలిసిన? వాళ్ళిద్దరూ కూడా రక్షించబడే అవకాశం వారికి కలిగించబడింది. ఇద్దరు రక్షించబడటానికి, ఇద్దరు సువార్త వినటానికి, ఇద్దరు ప్రభువుకు దగ్గరలో సమాన దూరంలో ఉన్నారు. చెయ్యి చాపితే అందే అంత దూరంలో ఉన్నారు ఇద్దరు కూడా. అర్థం చేసుకోండి. అసలు యేసుక్రీస్తు వారు తన 3.5 సంవత్సరాల కాలపు పరిచర్యలో ఎక్కువసేపు వీళ్ళిద్దరితోనే 6 గంటల సేపు ఉన్నాడు వాళ్ళతో. అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు కానండి. యేసుప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆ 2 దొంగలతో 6 గంటల సేపు ఉన్నాడు. అది అంటే ఇద్దరికి సమాన దూరంలో ఉన్నాడు, ఇద్దరికి అందుబాటులోకి వచ్చేసాడు ప్రభు. ఇద్దరికి అవకాశం కూడా ఇచ్చేశారు. వాళ్ళు సువార్త వినే అవకాశం, ఒక నిర్ణయం తీసుకోవటానికి, రక్షించబడటానికి ఆ అవకాశాన్ని పరిశుద్ధాత్మ కలుగు చేశాడు. ఇప్పుడు యేసు ప్రభును ఒకసారి సిలివేసి ఆ 2 దొంగలు మరొకసారి సిలివేసి ఉంటే ఎట్టుండేది? మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు యేసు ప్రభును ముందు సిలివేశారండి, తర్వాత రోజు 2 దొంగలు సిలివేయచ్చుగా. యేసు ప్రభుతో కలిపి సిలివేశారు. ఆ మర్మం మీరు అర్థం చేసుకున్నారా? యేసు ప్రభుతో కలిపి ఎందుకు సిలివేశారు అంటే వాళ్ళిద్దరు కూడా చివరి అవకాశం ఇవ్వటానికి. అది పరిశుద్ధాత్మ పాత్ర. వాళ్ళిద్దరికి పరిశుద్ధాత్మ అవకాశం ఇచ్చేశాడు. వాళ్ళతో ప్రభు కొంత సమయం గడిపాడు, వాళ్ళకి అక్కడ సువార్త అందింది. అంటే పరిశుద్ధాత్మ అంతవరకు చేశాడు. తర్వాత ఏమైంది? అందులో ఒక దొంగ రక్షించబడ్డాడు, మరొక దొంగ నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ రక్షించబడిన వ్యక్తికి ఏమొచ్చింది? నిరీక్షణ వచ్చింది. ఈ రక్షించబడిన వ్యక్తికి ఏమొచ్చింది? అతడు దేవుని సంఘంలో సభ్యుడిగా చేర్చబడుతున్నాడు. పరిశుద్ధాత్మ అతను చేర్చుకుంటాడు, ఆహ్వానిస్తాడు. మరి మరొక వ్యక్తికి అవకాశం వచ్చినా, అతనికి సువార్త అందినా, యేసుప్రభు అందుబాటులో ఉన్నా అతడు ఉపయోగించుకోలేదు. అందువల్ల అతడు రక్షణ పొందలేదు, సంఘానికి బయటే ఉండిపోయాడు, నశించిపోవాల్సి వచ్చింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుతో పాటు 2 దొంగలు సిలివేసి ఏర్పాటు అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. లేకపోతే 2 దొంగలని ప్రభుతో కలిపి సిలివేయటం ఏంటి? మనం సపరేట్గా సిలివేయచ్చు కదా. ఈ రోమీలకి సిలివేయటం అనేది ఆనవాయితే. మాటికి కొంతమంది సిలివేసి చంపుతూ ఉంటారు, వాళ్ళ సాంప్రదాయం అది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుతో పాటు 2 దొంగలు తీసుకొచ్చి అక్కడ సిలివేయాల్సినంత అవసరం లేదు. మనం అంత లోతుగా ఆలోచించట్లేదు. అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు 2 దొంగలు కూడా అవకాశం ఇవ్వటానికి, వాళ్ళకి చనిపోతారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వటానికి, సువార్త అందించడానికి అది దేవుడి ప్రణాళిక, అది పరిశుద్ధాత్మ ఇచ్చిన అవకాశం. సో అవకాశం ఇవ్వటం వల్ల ఏం జరిగింది? ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, దేవుని సంఘంలో చేర్చబడ్డాడు. మరొక వ్యక్తి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, నశించిపోయాడు. సో ఇక్కడ మనం ఆలోచించాలా, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా పరిశుద్ధాత్మ అవకాశం కలిగిస్తాడు. ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సువార్త అందే ఏర్పాట్లు పరిశుద్ధాత్మ చేస్తాడు. నువ్వు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, సువార్త అందే ఏర్పాట్లు మాత్రం పరిశుద్ధాత్మ చేస్తాడు. ఆ తర్వాత మరి ఎవరు రక్షించబడతారో అది చూస్తారు పరిశుద్ధాత్మ. రక్షించబడే వాళ్ళు ఎంతమంది? విశ్వసించేది ఎంతమంది? అవును, ఆ రక్షణ పొందిన వాళ్ళు మొత్తాన్ని ఆయన రక్షించుకొని చక్కగా సంఘంలో చేర్చుకుంటారు. కాబట్టి ప్రియులారా,
ప్రభు ఇస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సువార్త ప్రకటన జరుగుతున్నప్పుడు అంగీకరించుకోవాలి. ఇది నా కోసమే, ఇది నా కోసం, ఈ దేవుడు నాకు ఇచ్చిన సమయం ఇది, అందుకే నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, అందుకే ఈ మాటలు నాకు వినిపిస్తున్నాడు. అవును, నేను నశించి నరకానికి పోవటానికి ఇష్టం లేదు కాబట్టి ఈ మాటలు నాకు వినిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ, అందుకే ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాను, నిలబడగలిగాను, ఈ మాటలు నేను వినగలుగుతున్నాను. వినకపోతే నేను నశించిపోయేవాడిని కదా, అందుకని నాకు వినే అవకాశం వచ్చిందని వినేవాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు ఈరోజు ఈ మాటలు వింటున్నారంటే వినే అవకాశం మీకు వచ్చింది కాబట్టి మీరు వింటున్నారు. అవకాశం రాకపోతే మీరు వినలేరు కదా, వినకుండా నశిస్తే నాకని పోతారు కదా. గమనించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ అందరికీ అవకాశం ఇస్తున్నాడు, అందరికీ సువార్త అందేటట్టుగా చేస్తాడు. ఈలోపు రక్షించబడే వాళ్ళ మొత్తాన్ని సంఘంలో చేర్చుకుంటాడు. దేవుడే దైవ సేవకులకి భారం పుట్టిస్తాడన్నమాట. ఇప్పుడు పౌలు గారికి భారం పుట్టించాడు. రోమీయులకు రాసిన పత్రికలో అక్కడ 15:20 చూస్తే, రోమపత్రిక 15:20 పౌలు గారు ఒక విషయం చెప్తాడు, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమంటాడంటే, యెరూషలేము మొదలుకొని ఇల్లూరు వరకు ఈ ప్రాంతమంతటా పూర్ణముగా సువార్త ప్రకటించి తిని ఇక ఇక్కడ సువార్త ప్రకటించవలసిన అవసరత లేదు అంటాడు. ఎంత గొప్ప విషయం అండి. పరిశుద్ధాత్మతను ఎలా వాడుకున్నాడు చూడండి. ఆ ప్రాంతం అంతటా ఎలా సువార్త చెప్పించాడో చూడండి. యెరూషలేము మొదలుకొని ఇల్లూరు వరకు ఈ ప్రాంతం మొత్తం సువార్త చెప్పేశాం, అవుట్, ఇక ఇక్కడ సువార్త చెప్పాల్సిన పని లేదంటున్నాడు. అలా పరిశుద్ధాత్మతో చెప్పిస్తాడు. అవును, మరి నేను రక్షించబడ్డాను, యవన ప్రాయంలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, పరిశుద్ధాత్మ నాతో చెప్పిట మొదలుపెట్టాడు. మరి సుమారు నాతో కలిసి, టీముతో కలిసి దాదాపు ఒక 3,000 గ్రామాల్లో మేము సువార్త చేశాం. ఇంటింటూ సువార్త చెప్పాం, ఊరూరికి వెళ్ళి సువార్త చెప్పాం. తెలుసా, సువార్త ప్రకటించాం. అయితే సువార్త చెప్పింది మేం కాదు, పరిశుద్ధాత్మతో చెప్పించాడు, ఆ ప్రజలకు అవకాశం ఇచ్చాడు. అది సంగతి. కాబట్టి పరిశుద్ధాత్మ పాత్ర ఏంటి అన్నప్పుడు అవకాశం ఇచ్చి సువార్త చెప్పించి రక్షణ పొందిన మొత్తాన్ని సంఘంలో చేర్చుకుంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ప్రియులారా, రాకముందే ఇప్పుడు మీకు సువార్త అందుతుంది కనుక మీరందరూ రక్షించబడి సంఘంలో చేర్చబడాలని, రెండవ రాకలో ఎత్తబడే సంఘంలో ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. తండ్రి, నీ స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాలను ఫలింపచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరాలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.